ఫ్రెండ్స్ చూడండి, పార్ట్ 2లో ప్లింట్ బీమ్ అయితే గజాలు కట్టడం చూశారు. అయితే ఇప్పుడు పార్ట్ 3లోన మేమైతే ప్లింట్ బీమ్ అయితే కాంక్రీట్ అయితే ఇప్పుడు వేస్తున్నాం. చూడండి, మిల్లర్తో వేస్తున్నాము. మేమైతే ఊరందరూ వచ్చారు చూడండి, జనాలే బోల్డ్ అంత జనాలు. వీళ్ళందరంతా మన వాళ్ళు సాయంకి వచ్చారు. వీళ్ళందరికీ ఎవరికైతే మనీ పే చేయని అవసరం లేదు, కూలీ లేట్ ఎవరు ఇవ్వని అవసరం లేదు. ఓన్లీ మేసలకు మాత్రమే కూలీ ఉంటుంది. వీళ్ళందరికీ అయితే సాయంకి అయితే వచ్చారు. చూడండి ఎలా పని అవుతుందో. ఇక్కడ మేమైతే ఒక బస్తా సిమెంట్కి 6 గంపలు ఇసుక, 8 గంపలు షిప్ చేస్తున్నాము. చూడండి, ప్లింట్ బీమ్ కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలనేసి మేమైతే బస్తాకి 6 గంపలు ఇసుక, 8 గంపల షిప్స్ అయితే వేస్తున్నాము. పెద్ద మేస్త్రి ముందు తీయాలా? అయ్యి బాబోయ్, మన వాళ్ళు అయితే చూడండి ఎలా కాంక్రీట్ ఎత్తేస్తున్నారు పారతోనే. వామో, చూడండి ఫ్రెండ్స్, నేనైతే మిల్లర్ డ్రైవర్ అనేది ఎవరు లేరు, అందుకే నేనే డ్రైవ్ చేస్తున్నాను. కాంక్రీట్ అయితే నేనే కలుపుతున్నాను. మిల్లర్ అయితే నేను రీసెంట్ కొత్తగా తీసుకున్నాను. మిల్లర్ అయితే నాదే, సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. ఈ కాంక్రీట్ మాల్ని లెవెల్ చేయడానికి నా తోడు మేస్త్రి అయితే మొత్తం ఆయనే మొత్తం మాకు చెప్పేశాను అనమాట. నేనైతే ఈ మిల్లర్ డ్రైవర్ ఎవరు లేక నేనే కలుపుతున్నాను. సో అతనే మొత్తం అయితే లెవెల్ చేసుకోమని. మిల్లర్ అనేది నా దగ్గర ఉంటే ఎక్కువ యూజ్ అవుద్ది అనేసి అయితే నేనైతే తీసుకున్నాను. వేరే వాళ్ళు మిల్లర్ తెచ్చి కంటే మన దగ్గర మిల్లర్ ఉండి మందే వాడుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే మిల్లర్ అయితే తీసుకున్నాను. చూడండి మన వాళ్ళు ఎలా సిమెంట్ అయితే వేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పని అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. మన వాళ్ళు అయితే ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము మిల్లర్లో వేసిన మొత్తం చెదిరిపోయిన కాంక్రీట్ మాల్ అయితే కుప్పెట్టే పనులు అయితే ఉన్నారు. అందుకే అందరూ అయితే ఖాళీగా ఉన్నారు. చూడండి ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. ఆ మాల్ ఎట్టే వరకు అయితే మన వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు చూడండి, మేము పని చేసినందుకు అయితే చూడండి టీ కాఫీ ఇస్తున్నారు ఇంటి వానర్లే. చూడండి ఇప్పుడు టీ చూడండి, మేము వేసిన కాంక్రీట్ అయితే ఎలా ఉందో చూడండి. ఈ ప్లింట్ బీమ్ అనమాట, ఇది మేము ఎలాగేస్తాం చూడండి. ఇలాగేసుకుంటే ప్లింట్ బీమ్ అనేది స్ట్రెంత్, బలం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే మేమైతే గూల్ బెడ్ వేసి కాంక్రీట్ అయితే వేసాము. లాస్ట్ లోడ్ అనమాట ఇది. పని అయితే అయిపోయింది. ఇదిగో కనిపిస్తుంది, ఒక్క రావే కనిపిస్తుంది చూడండి. ఇంతే, ఈ ఒక్క రావే ఉందనమాట. ఆ ఒక్క లోడ్తోనే ఈ మొత్తం అయితే సరిపోద్ది.
చూడండి మన వాళ్ళని అయితే కాంక్రీట్ వేసి గజాలు అయితే లేపుతున్నారు. లేపాలి కొద్దిగైనా, ఒక కింద పునాదికి ఒక ఇంచున్నర గ్యాప్ అయితే ఈ రాడ్కి అయితే ఉండాలి. జీరో మందం అయితే వేయకూడదు. చూడండి ఎలా వేస్తున్నారో. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ని నొక్కి ఆల్ పై ట్యాప్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియోస్ అన్నీ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే యూట్యూబ్ ఛానల్ని అయితే కొత్తగా క్రియేట్ చేశాను. సో మనస్ఫూర్తిగా అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. ఓకే, బై బాయ్.